నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీన్పూర్లో ప్రభుత్వ పాఠశాల స్థితిగతులు అధోగతిగా కనిపిస్తున్నాయి. పాఠశాల శిథిలావస్థకు చేరిపోయింది. తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, వర్షాలకు గోడలు తడిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 56 మంది విద్యార్థులు, 5 ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 3 గదుల్లోనే 5 తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి. కిటికీలు, తలుపులకు కూడా చెదలు పట్టి పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం పడితే తరగతి గదుల్లోకి నీరు చేరుతుందని, కరెంట్ షాక్ కూడా వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పాఠశాల ఆవరణలో విషసర్పాలు సంచరిస్తున్నాయని, శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కూలు పరిస్థితి 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉన్నది. కానీ పాపం సారక్షగా పిల్లలకు సుఖ మరీ ఘోరంగా అవుతున్నది. రూములు మొత్తం 4 రూములు 4 పొజిషన్లు కూలిపోతున్నాయి. అంత సలగా తేలింది. అప్పట్లో మూసగట్టి పోసినవి రూములు సలగా తేలి మొత్తం ఊరుతున్నది. మొత్తం కూర్చునే పరిస్థితి లేదు. మొత్తం బయట కూర్చుంటున్నారు, చెట్ల కింద హాల్లో కూర్చుంటున్నారు. మరి సాల్సుగా అదే పరిస్థితి అయిపోయింది. పాపం ఆ సాలు హాల్లోనే పిల్లలు హాల్లోనే 4 రూములు మొత్తం కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి. దయచేసి ఈ స్కూల్ని దృష్టిలో పెట్టుకొని 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉన్నది. ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, కోరుతున్నాం దండం పెట్టి. తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరు విధానంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది సర్కార్. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నిక్ ను అమలు చేస్తుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపై ఈ విధానమే కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. కొన్ని చోట్ల సర్వర్ ప్రాబ్లం వల్ల హాజరు నమోదు కావటం లేదని టీచర్లు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఐ న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇవాళ నుంచి అన్ని ప్రభుత్వ బడుల్లో ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ని అమలు చేశారు. ఉపాధ్యాయులు కూడా ఉదయాన్నే వాళ్ళ సెల్ ఫోన్లలో సెల్ఫీతో వాళ్ళు అటెండెన్స్లో పాల్గొన్నారు. అయితే ఈ టెక్నికల్గా ఇష్యూస్ ఇంకా ఏమైనా ఉన్నాయా, ఎట్లా ఉంది? మొదటి రోజే కాబట్టి మనం ప్రభుత్వ ఉపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొచ్చింది అటెండెన్స్ విషయంలో, ఎట్లా ఉంది సార్? మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ రోజు నుండి ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్తు పాఠశాలల్లో మరి ఈ సిస్టమ్ను తీసుకొని వచ్చింది. మరి మొదటి రోజు మా యొక్క పాఠశాలలో మరి ఈ ఎఫ్ఆర్ఎస్ ద్వారా కొంతమంది అటెండెన్స్ అనేటువంటిది తీసుకున్నాము, రావడం జరిగింది. ఇంకా కొంతమంది సర్వర్ బిజీగా ఉండడం వల్ల, మరి సర్వర్ కొంచెం స్లో ఉండడం వల్ల ఇబ్బందిగా కొంచెం ఉన్నది ఈ రోజు వరకు. అంటే ఎట్లా, అంటే గతంలో ఎట్లా ఉండేది సార్ ఈ అటెండెన్స్ సంబంధించి? ఇప్పుడు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సార్? దీని ద్వారా ఉపాధ్యాయులందరూ కూడా నిర్ణీత సమయంలో పాఠశాలకు రావడం అనేటువంటి జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, మొత్తం ఎంతమంది స్ట్రెంత్ ఈ స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు? ఇప్పటి వరకు మొత్తం ఎంతమందికి ఫేస్ రికగ్నిషన్ అయ్యిందని చెప్పండి. 20 మంది స్టాఫ్ ఉన్నారు టోటల్గా. అయితే ఈరోజే ఫస్ట్ కాబట్టి అందరూ స్కూల్ లాగిన్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఈరోజే కాబట్టి కొద్దిగా సర్వర్ బిజీతోని చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం వరకు ఇది సాల్వ్ అయిపోతుంది, మధ్యాహ్నం సాయంత్రం వరకు అయిపోతుంది. అంటే ఇన్ టైం ఎప్పుడు సార్, అవుట్ టైం? ఇన్ టైము బిఫోర్ 9 ఇన్ టైం కావాలి, 4:15 తర్వాత అవుట్ కావాలి. దీనిపైన మీకు ఏమన్నా అవగాహన చెప్పారా? ఎవరైనా టెక్నికల్గా ఇట్లా ఉంటుంది ఏమన్నా గైడ్లైన్స్ ఇచ్చారా ఎట్లా? అంటే ఇంతకుముందే ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి మాకు పెద్ద కష్టమేం లేదు. ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్ అప్పుడు కూడా స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బందులు ఉండే. స్టార్టింగ్లో మంచిగానే అప్పుడు కూడా బాగానే జాగింది. ఈ తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఇబ్బందులు టెక్నికల్ ఏం లేవు. సర్వర్లో బిజీతోని కొద్ది ప్రాబ్లం. ఇదంతా మానిటరింగ్ ఎవరు చేస్తారు సార్? అంటే ఈ అటెండెన్స్కి సంబంధించిన మానిటరింగ్ ఎక్కడ ఉంటుంది? డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే ఎస్ఎస్ఏ వాళ్ళు చేస్తారు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు చేస్తారు. పై లెవెల్లో కూడా సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ ఆఫీస్ నుంచి దీని యొక్క అంటే మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మీరు ఇక్కడికి వచ్చి సెల్ఫీ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్తే ఈ ట్రాకింగ్ ఏమైనా, జీపీఎస్ ట్రాకింగ్ ఏమైనా ఉంటే అవకాశం ఉంటుందా సార్? అలాంటిది మాకైతే మా అవగాహన లేదు. కాకపోతే మేము మాత్రం అదే అవగాహనలో ఉన్నాం. అంటే ఒకసారి వచ్చి మళ్ళీ సాయంత్రము అవుట్ అయ్యి వెళ్ళిపోయే వరకు
మా మూమెంట్ రికార్డ్ అవుతుంది అనేటువంటి భావనలే మేము ఉన్నాం, చాలామంది ఉన్నాం. ఉన్నదా లేదా అనేది మాకు తెలియదు. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఏదైతే ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ని ప్రారంభించిందో దానివల్ల తమకేమీ ఇబ్బంది లేదు, బాగానే ఉందని చెప్తున్నారు. కొంచెం సర్వర్ డౌన్ వల్ల కొంతమంది ఉపాధ్యాయులకు అది ఇంకా అటెండెన్స్ కాలేదు. మొత్తానికైతే ఇది ఒక ప్రయోగాత్మకంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సిస్టమ్ని తమంతా ఫాలో అవుతున్నామని చెప్పేసి ఉపాధ్యాయులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.